అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు బ్రదర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అన్న నమస్తే అన్న. ఇప్పుడు సంపంగి తోట ఉంది కదా, ఇది ఏ వెరైటీ సంబంధించింది? ఇది కాల వ్యవధి ఎంత? ఎప్పుడు మనకు పంట వస్తుంది? దీన్ని ఎలా నాటాలి? దీని మెయింటెనెన్స్ ఏంది? మీరు మీ విధానంలో మీరు సంపంగి తోట అనేది 2 ఏండ్ల వ్యవధి పూర్తిగా ఉంటుంది. ఆ తర్వాత ఏమిటంటే నెక్స్ట్ మళ్ళీ ఈ నులు పురుగులు అనేది రాకుండా ఉంటే ఇంకొక సంవత్సరం కూడా వ్యవధి బాగుంటుంది. ఈ 2 ఏండ్లు ఏమిటంటే గడ్డ బాగా క్వాలిటీ, మంచి క్వాలిటీగా తెచ్చుకోవాలా, హైబ్రిడ్ గడ్డగా. 2 ఏండ్లు పూలు బాగా కాసిండే తోటగా తెచ్చుకొని గడ్డ మనం నాటుకోవాలా. నాటుకుని ఉంటాంచే తవ్వటం నెల తవ్వటం దూకుంటా ఉండాలా, మందులో పిచికారీ చేసుకుంటా ఉండాలి. ఫస్ట్ దుక్కి చేసుకుంటారు కదా, దుక్కి చేసుకోవాలా, దెబ్బెరువు దోలాలి. ఇప్పుడు గడ్డలు దోలుతారా, పెడలుగా పెడతారా? బోధులు దోలుతాం అలా. ఫస్ట్ దుక్కి దున్నుకోవాలా. దుక్కి దున్నుకున్న తర్వాత ఏమిటంటే మనం ఎరువు దెబ్బెరువు తోలుకోవాలా. ఆవుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఏదో ఒక ఎరువు తోలుకోవాలా. తోలుకున్న తర్వాత దాన్ని చల్లుకొని దున్నాక మళ్ళీ తడుపుకొని 1-2 సార్లు దుక్కి బాగా చేసుకోవాలి. గింజి బాగా మొలిసినాక మళ్ళీ దున్నుకొని మళ్ళీ గడ్డ తెచ్చుకొని ఒలుసుకొని విడివిడిగా ఒలుసుకొని గడ్డ నాటుకోవాలా. ఆ గడ్డ కూడా ఎట్లా అంటే 2 ఏండ్లు పూర్తి ఉండాలి గడ్డ. అంటే విత్తనం తేవాలంటే దాని వయసు 2 ఏళ్ళు పూర్తి ఉండాలి. వయసు 2 ఏండ్లు పూర్తి ఉండాలి. అందులో కాపు కూడా బాగా కాసి ఉండే నేలలో తెచ్చుకుంటే మనకి ఇంకా బెస్ట్. ఎందుకంటే మనకి ఇంకా బాగా అభివృద్ధి ఉంటుందని. విత్తనం మంచి క్వాలిటీగా ఉంటది కాబట్టి దానివల్ల మనం ఆ మంచి గడ్డ ఎంచుకొని తెచ్చుకుంటే బోధి తోలుకోవాలా. మడకలతో కానీ లేదా ట్రాక్టర్తో కానీ ఎట్లా ఒక 2 అడుగులు 2.5 అడుగు దాన్ని బట్టి తోలుకొని మనం నీళ్లు కట్టుకొని గడ్డ గుచ్చుకోవాలా. పైన గుచ్చకూడదు, అంచులో గుచ్చుకోవాలి. అంచులో పూర్తిగా మునక్కుండా పక్క వారిలో పూర్తిగా మునక్కుండా అంచులో గుచ్చుకొని కొస ఒక్కరవ అయిపడేటట్టు నాటుకోవాలి. మీరు ఈ విత్తనం ఎక్కడి నుంచి తెస్తారన్నా? ఈ విత్తనం మా వాళ్ళు చిత్తూరు నుంచి తెచ్చారు, కొంతమంది కొండాపల్లి నుంచి తెచ్చారు. ఎంత పడుతుంది కేజీ? కేజీ లెక్కన కాదు, మా వాళ్ళు తెచ్చింది అయితే మూటల లెక్కన తెచ్చారు. అప్పుడు బస్తా వచ్చి 700 లెక్కన తెచ్చినారు. 700 లెక్కన తెస్తే 2 బస్తాలు వచ్చి 1 గుంట నేలకు వస్తుంది. 2 బస్తాలు 1 గుంట నేలకు? 1 గుంట నేలకు వస్తుంది. ఇప్పుడు 1 గుంట అంటే మామూలుగా 6.5 సెంట్లు పడుతుంది అంతేనా? 10 సెంట్లకి 2 మూటలు. అప్పుడు సుమారుగా ఎంత పడింది 2 బస్తాలు రేటు? 2 బస్తాలు 1400 రూపాయలు అవుతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నాక మళ్ళీ మనం ఒలుసుకోవాలి. ఒలుసుకొని సన్న పాయి తనీకి పెట్టేయాలా, లావు పాయి, మీడియం పాయి. అంటే 1 ఎకరా నాటాలంటే మన ఇంట్లో వాళ్ళం ఒక 2-3 ఒలుచుకోవచ్చునా, లేకపోతే పెట్టాల్సి? మనం ఇంట్లో వాళ్ళు కూడా ఒలుచుకోవచ్చు. ఒక 4-5 రోజులు ఇంట్లో వాళ్ళు ఒలుచుకుంటే మనకి ఖర్చులు తగ్గుతాయి. లేదు మనం చేయలేము, బయట వాళ్ళని పెట్టుకుంటే ఇంకొక ఖర్చులు ఎక్కువ అవుతాయి. అదే పరిస్థితి. ఇప్పుడు ఏ వెరైటీ అన్న ఇది? ఇది హైబ్రిడ్ గడ్డ. అది ఏ క్వాలిటీ అనేది మీకు ఐడియా లేదు. సరే మా వాళ్ళకి కూడా ఐడియా లేదు. హైబ్రిడ్ గడ్డ మంచి క్వాలిటీ గడ్డ. అందువల్ల ఏమంటే ఇప్పుడు సుమారుగా మా ఒక 5 ఏళ్ళ టాంచి నాటుకుంటా వస్తాం. మీ అనుభవం ఇప్పుడు 5 సంవత్సరాలు సంపంగి తోటలో? 5 సంవత్సరాలు అంటే మేము నాటింది ఫస్ట్ టైం, కానీ మా ఊర్లో వాళ్ళ అనుభవం 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నాటుకుంటా ఉన్నారు. 2 ఏండ్లు నులు పురుగులు జారని గడ్డ అయితే 3 ఏండ్ల దాకా కాపు కాస్తాయి. మళ్ళీ మరదాం వస్తూ ఉంటది అన్నమాట. వస్తానే ఉంటది. సరే, దీని పంట వయసున ఎన్ని రోజులు మనకు పంట వస్తుంది? దీని కంటిన్యూగా మనకి 5 నెలల టాంచి స్టార్ట్ అవుతుంది. నా పువ్వు దశకే 5 నెలలు 3 నెలలకే స్టార్ట్ అవుతుంది, కానీ అంత గ్రోత్ ఉండదు. 5 నెలల టాంచి మనకి గ్రోత్ బాగుంటది. 5 నెలల టాంచి 8 నెలల దాకా, 8 నెలల టాంచి ఫుల్ గా ఉంటది. మనకి ఎకరా మీద ఇప్పుడు 1 గుంట నేల అనుకో, 1 గుంట నేలకు 10 కేజీలు కాయచ్చు, 5 కేజీలు కాయచ్చు. వేసే ఎరువులను బట్టి, మనం వాడే పిచికారీలను బట్టి, మనం చేసే పద్ధతులను బట్టి తవ్వటం కానీ నీట్ గా పర్ఫెక్ట్ గా బాగా నీట్ గా. కలుపు మెయిన్ సమస్య. కలుపు లేకుండా నివారించుకోవాలి. ఎక్కువ నిందంటే జబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. కింద చెత్తలో పురుగులు ఉంటాయి కాబట్టి. దీంట్లోకి వచ్చేసి పిండి నల్లి మెయిన్ ప్రధాన సమస్య పిండి నల్లి. రెండోది నులు పురుగులు. ఈ 2 సమస్యల మనం తట్టుకొని తెలుసుకొని మంచి మందులు వాడుకున్నామంటే బాగుంటది. మా వాళ్ళు అయితే 2 ఏళ్ళకి కలిసి 2.5 లక్షలు ఎత్తినారు. ఒక 3.5 గుంట 4 గుంటల నేలలో 2.5 లక్షలు ఎత్తినారు. మంచి ప్రాఫిట్. కానీ ఆ ప్రాపర్టీ అనేది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఎప్పుడు మెయిన్ సమస్య వస్తుంది? వర్షాకాలమా, ఎండాకాలంలో నీళ్లు నిలవ ఉండే కైలు నాటకూడదు. నీళ్లు నిలవ లేని కైలు నాట. నీళ్లు తాగేసేయాలన్నమాట. మామూలుగా ఇసుక నేలలో, ఎర్ర నేలలో, ఇట్లాంటి సౌడ్ నేల అట్లాంటి పనికిరాదు. అంటే ఒక పంట నీళ్లు నిలబడి చనిపోయిందంటే మనకు మొత్తం పనికిరాదు. అసలు గడ్డ పువ్వు పోయింది, చచ్చిపోతుంది.
అది పరిస్థితి. మెయిన్ సమస్యలు ఈ సమస్య పిచికారి. నీళ్ళు నిలబడిన నేల నాటుకోవాలి. మెయిన్ ఫస్ట్ మనం ఎంచుకోవాల్సింది ఎవరంటే నీళ్ళు నిలబడడానికి అయ్యి ఎంచుకోవాలి. పోతే మార్కెటింగ్ ఎట్లా ఉంటది? మార్కెటింగ్ వచ్చి 60 రూపాయలు ఉంటది కేజీ. మనకి ఆడ నుంచి ట్రాన్స్పోర్ట్ అది ఇది అంటే ఒక 5 రూపాయలు పోతుంది. మనకి 55 రూపాయలు. మీకు దగ్గర మార్కెట్ ఏదైనా? మాకు దగ్గర ఇట కాళహస్తికి పంపిస్తాము. దగ్గరే కదా మీకు, 20 కిలోమీటర్ల? 21 కిలోమీటర్ వస్తుంది. బైక్ లో అంటే మీకు బైక్ లో ఏం లేదు, మేము ఆటో ఉంటది, కంటిన్యూగా ఆటో వస్తుంది. ఓడే ఇంటికి వస్తాడు, వేసుకొని పోతా ఉంటారు. ఎవరు ఆ మనిషి రాకపోయినా ఏరే మనిషిని అయినా ఓళ్ళే పంపిస్తారు ఆటో వాళ్ళు. మనకు ఆ సమస్య అయితే. ఇప్పుడు తక్కువ నేల కాబట్టి మీరే పూలు హార్వెస్ట్ కోసుకునేస్తారు? మేమే కోసుకుంటాం. లేదు మాకు ఏదైనా పని ఉన్నా కూడా మనిషిని పెట్టి 1 కేజీకి 12 రూపాయలు లెక్కన ఇచ్చి. ఆ లెక్కన డే లెక్క కాదు, అంతే రోజంతా ఉండదు కదా. రోజంతా కేజీకి 12 రూపాయలు లేబర్ ఛార్జ్ పూలు కూడా. అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కోయచ్చా, లేకుంటే కార్లు తుంచేయడం? కొంచెం అనుభవం ఉండాలి, అలవాటు ఉంటేనే. లేదంటే అన్ని తొడియాలన్నీ ఊడిపోతాయి. తొడి దాంట్లో ఉండిపోవడం, పువ్వు పైకి వస్తే అక్కడ తీసుకోరు కదా, క్వాలిటీ పోతుంది కదా మళ్ళీ. మనకేమంటే ఫస్ట్ ఎవరంటే పట్టుకోవాలి కొమ్మ, పట్టుకొని ఇట్లా ఒలవాలి. ఇట్లా ఒలుచుకుంటేనే ఈ కొమ్మ ఏమాత్రం ఒక రోజు చేయి జారినా కూడా ఈ పూర్తిగా ఇరిగిపోతుంది. పూర్తిగా ఇరిగిందంటే దీంట్లో ఉన్న కాపు లేదు, అంతే అయిపోయింది. అక్కడ ఒక 4 నెలలు సమయం మనకి పోతుంది. మీరు తొలిసారా ఇది? తొలిసారేనా, ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళు వేసినారు కాబట్టి నాకు తెలుసు, కాబట్టి వాళ్ళంతా చూసి అనుభవించినా కాబట్టి నేను ఇప్పుడు నాటుకున్నా. ఇప్పటికైతే మాకు కూడా చాలా వరకు నాకు ఐడియా లేక నీళ్ళు నిలబడేకై నాటుకున్నాక ఎవరంటే వానల్లో కొంచెం ఇబ్బంది చేసి. అంటే లాస్ట్ ఇయర్ నాటినారా? ముందు ఇదే సమయంలో 4వ నెలలో నాటాం. ఇప్పటికే ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. అందుకని మేము కూడా చెప్తా ఉండేది ఏమంటే మెయిన్ నీళ్ళు నిలవని నెలగా నాటుకోవాలి. కొత్తగా మీరు ఇరుగు పొరుగు చేస్తున్నారు, మీరు ఆశపడి చేస్తున్నారు, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషం అన్న, చాలా సంతోషం మీరు వీడియో ఇచ్చినందుకు. రేపు ఉగాదికి మీ వీడియో అనమాట. మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలో అదే మాదిరిగా నేను మీ కాంటాక్ట్ నెంబర్ పెడతాను. కాంటాక్ట్ నెంబర్ పెట్టి ఏంటంటే మీరు ఎక్కడైనా బిజినెస్ ఉన్నప్పుడు, మీరు పూలు అమ్ముకోవాలన్నా, ఎవరైనా కాల్ చేసి మీ అనుభవం ఎవరితో చెప్పుకోవాలన్నా, లేదు వాళ్ళకి సంబంధించి మీరు తెలుసుకోవాలన్నా కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట. మన వీడియో ఆన్లైన్లో ఉంటుంది, మీకు లింక్ పెడతాను. సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న.